హలో ఫ్రెండ్స్, చిట్టి చిట్టి మిరియాల ఛానల్లో నేను మీ జయ. ఈరోజు ఎంతో క్విక్గా అయిపోయే బొరుగుల ఉప్మా చేస్తున్నాను. ఎప్పుడన్నా టిఫిన్ లేట్ అయినప్పుడు త్వరగా చేయాలి అనుకుంటే క్విక్గా అయిపోయే బొరుగుల ఉప్మా చేసుకుందాము. ప్రాసెస్ ఏంటో కావలసిన పదార్థాలు: ఒక బౌల్లో ఇలాంటి గ్లాస్తో ఒక పావు గ్లాస్ ఉంటుంది. దీంతో 4 గ్లాసులు మురుమురాలు వేసాను నేను. వీటిని బొరుగులు అంటారు, మురుమురాలు అంటారు. ఇలా వాటర్లో వేసి ఇట్లా గట్టిగా పిండుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. పిండుకోవడం వల్ల వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. అండి, మీ ముందే లైక్ బటన్ ఉంది, లైక్ కొట్టండి. అలానే అన్నీ తీసుకొని ఇలా గిన్నెలో వేసుకుందాము. పూర్తిగా చేసుకున్నదాన్ని పక్కకు పెట్టుకుందాము. మనం ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుందాము. ఇలా మిర్చి కూడా కట్ చేసుకుందాము. ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అలానే ఒక టమాటాను కూడా కట్ చేసుకుందాము. ఇలా వేసుకొని పైనది చెట్టు నుంచి కోసిన కరివేపాకు చూడండి ఎంత లేతగా ఉందో. అది మొత్తం కరివేపాకు మొత్తం రిబ్బుకొని చిన్నగా కట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇది కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఫస్ట్ మనం కొన్ని పల్లీలు వేసుకున్నాము. వేసిన తర్వాత ఒక ఎల్లిపాయను వేసాను. దంచుకొని చాలా బాగుంటుంది ఫ్లేవర్, ఎల్లిపాయ ఫ్లేవర్ ఉప్మాలోకి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాము. కొద్దిగా మిర్చి వేసుకున్నాము. కొంచెం కలుపుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి. ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకున్నాము. కొంచెం కలుపుకోవాలి. టమాటా వేయడం వల్ల కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఉడకనివ్వాలి టమాటాని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పోపు. టమాటా వేయడం వల్ల ఇది కొంచెం ఇవ్వనివ్వాలి. ఇలా కొంచెం వేగనివ్వాలి. టమాటా ఉడితే బాగుంటుంది, పచ్చి వాసన పోయే వరకు. కొంచెం సేపు ఒక 2 minutes వదిలేయాలి. ఇవన్నీ కొంచెం టమాటా ఉడికింది. ఇది మనం మురుమురాలు వేసుకున్నాము. ఈ మురుమురాలని చూడండి పొడి పొడిగా అయ్యాయి. ఇంట్లో వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం గిన్నెలో ఉన్నాయని వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫస్ట్ వేసుకున్నాము. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మురుమురాలు కాబట్టి కొంచెమే అవుతుంది, కొన్ని ఎక్కువనే వేసుకో. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక నిమ్మకాయ కూడా పిండుకుందాం. అలానే నిమ్మకాయ వేయడం వల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకుందాము. అయినా ఉప్మా రెడీ అయింది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. చూడండి ఎంతో టేస్టీగా ఉంది.